కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. టీవీ పరిశ్రమని రెండు భాగాలుగా, రెండు బ్రాంచెస్గా మనం చూస్తే ఒకటి న్యూస్, మరొకటి ఎంటర్టైన్మెంట్. అటు న్యూస్, ఇటు ఎంటర్టైన్మెంట్ రెండు కుటుంబాల్లోనూ నేను సభ్యురాలుగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ రెండు బ్రాంచెస్కి మధ్య వారధిగా నా తోటి కళాకారులందరూ కూడా నన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది. వారు నా మీద పెట్టుకున్న ఆ హోప్ని నిలబెట్టుకునే దిశగా నేను అడుగులు వేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా. గత 2 పర్యాయాలుగా ఏఐటీటీలో ఈసీ మెంబర్గా నేను ఉంటూ వచ్చాను. ఈసారి అంతకంటే పెద్ద బాధ్యత పెట్టారు హరి గారు. వారు చెప్తున్నది కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి, అవన్నిటినీ కూడా మనం సాధ్యం చేసుకోవాలి, నీ సపోర్ట్ కావాలమ్మా అని చెప్పారు. తప్పకుండా అని చెప్పి వారికి మాట ఇచ్చాను. ఇలాంటి అసోసియేషన్స్లో అంటే ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా బాధ్యతలు తీసుకునే ఇలాంటి అసోసియేషన్స్లో ప్రధానంగా ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ఇవన్నీ కూడా ఈ పోస్టులన్నీ కూడా ముళ్ళ కిరీటాలే. కానీ ఆ ముళ్ళ కిరీటాలని ఎందుకు నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే కళాకారుల పట్ల వాళ్ళకున్న ప్రేమ అలాంటిది. అంతేకాదు దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉంటూ పరిశ్రమ లోటుపాట్లు, కళాకారుల కష్టనష్టాలు అన్నిటి మీద లోతైన అవగాహన కలిగిన వాళ్ళు, ఇలాంటి అనుభవజ్ఞులు తప్పకుండా ఇలాంటి అసోసియేషన్స్కి నాయకులుగా వ్యవహరిస్తే ఆ అసోసియేషన్ ఖచ్చితంగా పురోగమిస్తుంది. ఇప్పటికే గత నాయకత్వం బాలాగారు కానీ లేదా విజయ్ యాదవ్ గారు కానీ వారు ఈసారి వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు మా అందరినీ. టెలివిజన్ కళాకారులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య అందరూ చెప్తున్నది, పరభాషా నటీనటులను ప్రోత్సహిస్తున్నారు, మన వాళ్ళని పక్కన పెడుతున్నారు, మన వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నారు అని. ఇప్పటికే దీనికోసం ఉద్యమాలు జరిగాయి, చాలామంది పోరాటాలు చేశారు, ఛానల్స్కి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చేసాం గత బాడీలో ఉన్నప్పుడు. అయినా ఆ సమస్య ఇంకా అలాగే ఉంది. అయితే దానికోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సిద్ధం చేసుకున్నాము గత బాడీలో ఉన్నప్పుడే. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని మేమంతా అనుకుంటూ ఉన్నాం. దీంతో పాటుగా ఎజెండాలో ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా 100కి 100 పాళ్ళు అమలు చేయాలి అన్నదే మా అందరి సంకల్పం. ఆ దిశగా మేమంతా అడుగులు వేస్తాము. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి. అంతేకాదు ఈ సందర్భంలో, ఎన్నికల సందర్భంలో సాధారణంగా ప్యానెల్స్ అవి వస్తూ ఉంటాయి, ఏవో 4 మాటలు అనుకుంటూ ఉంటాం. కానీ అంతా అయిపోయిన తర్వాత అందరం ఒకటే, అందరం కలిసే పని చేస్తాం. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అవన్నీ పక్కన పడేసి. సో ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఈ ఐకమత్యం ఇలాగే ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.